గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్లోగా అది ఒక ఐడియా నుంచి ఒక స్టోరీకి వచ్చి ఒక ఫినిష్కి వచ్చి అప్పుడు మళ్ళీ ఒక 6 months నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. దాని తర్వాత కూడా అది నా మైండ్కి వచ్చి అది మిమ్మల్ని టికిల్ చేస్తుండాలి. అట్లా వచ్చేటప్పటికి వస్తుంది సార్. ఓకే. సో నేను ఐఎమ్ నాట్ గిఫ్టెడ్ విత్ వెరీ ఫాస్టర్ ఐడియాస్. ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్లో స్టోరీ ఫ్లాష్లో రావడం స్లో. ఓకే. అక్కడ స్లో, షూటింగ్ వైజ్ ఐఎమ్ ఫాస్టర్. బట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక డైరెక్టర్ అయిన తర్వాత ఒక హీరోతో సినిమా చేస్తున్నప్పుడు లేకపోతే గతంలో ఒక హీరోతో చేసినప్పుడు తర్వాత కొంతమంది హీరోలు మైండ్లో ఉంటారు, వీళ్ళతో మనం చెయ్యాలి ఎప్పటికైనా ఒక సినిమా అయినా చేయాలి అని. అలా అనిపించే హీరో ఎవరండి మీకు? అంటే నేను యాక్చువల్లీ ఆ సెటప్ నుంచి ఏం రాలేదు సార్. అంటే హార్డ్ కోర్గా ఇలా తీయాలి అనే దాంట్లో నుంచి రాలేదు సార్. నాకు జెన్యూన్గా నిజంగానే స్టోరీ టెల్లింగ్లో ఈ పాత్ర వస్తే ఎగ్జైట్మెంట్ వస్తుంది అని అంటేనే ఐ హ్యావ్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్ సార్. అదర్వైజ్ అసలు చేయాలనే ఇంటెన్షనే లేదు సార్ నాకు ఫస్ట్. సో అంతే సార్. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏమి ఇమీడియట్గా ఈ సినిమా తర్వాత చేయడానికి కథలు గట్ట ఏం లేవండి? ఒకటి ఉంది సార్, తేజతో ఒక ఫిల్మ్ ఉంది. సో మన తేజ సజ్జాతో. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు అంతా ఇప్పుడు హనుమాన్ 2, సప్త చిరంజీవులు ఈ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. మీ కథ ఏంటి? మామూలు రెగ్యులర్గా ఉంటుందా? రెగ్యులర్ ఇన్ ది సెన్స్ మైథాలజీ గట్ట కాకుండా కొంచెం మైథాలజీ బేస్డ్ సార్, కానీ దేవుళ్ళు కాదు, హిస్టరీ బేస్డ్ సంథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. ఓకే. కొంచెం ఫ్యాంటసీ సెటప్ సార్. అటువంటి సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు సార్? కాదు సార్, అంటే అది హార్డ్ కోర్ ఎమోషన్ రీచ్ అయితే ఐ థింక్ ఇట్ కరెక్ట్ సార్. అదే ఇప్పుడు మీరు ఈగిల్ గురించి చెప్పే దాంట్లో 100% అది డిఫరెంట్ పాయింట్ అన్నది మీరు చెప్పిన పాయింట్ నుంచి అర్థమవుతున్నది మాకు. అందుకే దట్ ఈస్ ద రీజన్ ఎవరి హీరో, ప్రొడ్యూసర్, ఎవ్రీబడి ఈస్ కాన్ఫిడెంట్. రిలీజ్ డేట్ మార్చినా పర్లేదు అన్నట్టుగా మార్చారు కదా. ఎప్పుడు రిలీజ్ అయినా పర్లేదు మాకని. డెఫినెట్లీ సార్. అంచేత మీరు చేసే సినిమా నెక్స్ట్ తేజతో చేసేది కూడా నార్మల్గా అతని దగ్గర నుంచి అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం మొదలెడతారు. ఇప్పుడు ఫ్యాంటసీలు గట్ట లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు ఆడియన్స్. అండ్ చూడడానికి కూడా తేలిపోతుంది. ఓ పక్కన హనుమంతుడు వెనకాతలు కథ వేసుకొచ్చిన సినిమా, ఓ పక్కన అలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హనుమాన్ 2 అంటున్నారు. నిన్నే అతను ఎడిటర్ని ఇంటర్వ్యూ చేసాం మేము. చేస్తే హనుమాన్ 2 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పాడు ఆయన. నేను ఐ క్లాప్డ్ ఫర్ హిస్ కరేజ్ నెక్స్ట్ పిక్చర్ మీద. సో మీ సినిమా కూడా 100 crore క్లబ్లోకి వెళ్ళాలి. ఈగిల్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ కాబట్టి, అండ్ మంచి గ్యాప్. సోలో రిలీజ్ అయితే రాలేదు మీకు యాజ్ ఛాంబర్ ప్రామిస్డ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అవునా? దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ స్టిల్. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ ఏదో అయింది అంతే తప్ప. ఓకే. దే జెన్యూన్లీ వర్కింగ్ ఆన్ ఇట్. కాదు, ఈ పాటికే అసలు దే షుడ్ హ్యావ్ టేకెన్ ఎ కాల్ కదా. ఎందుకంటే దట్ వాజ్ చాలా ముందు ఫిక్స్ అయినది కదా. అదే సార్, అంటే అది ఏదో సమ్ మిస్కమ్యూనికేషన్ సార్. అది ఎవరికి చెప్పారో ఏంటో మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్లీ నాట్ ఏబుల్ టు కమెంట్ ఎవరికి చెప్పలేదో ఎవరికి ఏం జరిగిందో అనేది. ప్రెస్ మీట్లో ఆ రోజు నైట్ డైరెక్ట్గా మీడియా ముందే మాట్లాడి చెప్పారు. అవునవును సార్. అందరూ విశ్వప్రసాద్ మనకు చెప్పేశారు. అవతల ఫిలిం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్న పాయింట్ ఇన్ఫర్మేషన్ రాలేదనేది. తక్మా ఫిల్మ్స్ వాళ్ళు. సో ఆ పాయింట్కి నా దగ్గర ప్రస్తుతానికి ఆన్సర్ లేదు సార్, బికాజ్ ఐ డు నాట్ నో కాబట్టి కరెక్ట్గా. ఆఫ్ కోర్స్. బట్ ఐ బీన్ టోల్డ్ దే ఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో పాసిబుల్లీ విల్ గెట్ ఏ సోలో రిలీజ్ డేట్. హోప్ఫుల్లీ. ఓకే. అంటే నార్మల్గా ఒకటి బాగున్న సినిమాకి ఇప్పుడు సునామీ కొట్టిందంటే ఏది అడ్డదండి. డజంట్ మ్యాటర్ కదా. అంతే అంతే. ఇప్పుడు 4-5 స్క్రీన్స్తో రిలీజ్ అయింది హనుమాన్. అది ఏం లేదు సార్, సోలో డేట్ అనేది దాని గురించి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు సార్. బట్ అనౌన్స్ చేశారు కదా అనేది అంతే పాయింట్. అంతే సార్. మాట ఇచ్చారు, అనౌన్స్ చేశారు, అంతే. ఆ రెండింటి మధ్య నలుగుతుంది ఇప్పుడు. అంతే సార్, అంతే మంచిగా. ఓకే. అండ్ నార్మల్గా మీరు కథ చెప్పేటప్పుడు వాట్ ఈస్ ది ఫార్మేట్ దట్ యూ ఫాలో అండి? అంటే ఇప్పుడు సిట్ఫీల్డ్ ఫార్మేట్ ఒకటి ఉంది,
30 minutes కల్లా ఒక ప్లాట్ పడాలి, అదే సార్. తర్వాత ఒక 60 minutes 90 minutes అట్లాంటి ఫార్మేట్ ఫాలో అవుతారా? మీదని వేరే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? యాక్చువల్లీ అలా ఏం లేదు సార్. బేసిక్గా అది వెరీ ఆర్గానిక్గా జరగాలని గట్టిగా నమ్ముతాను సార్. ఓకే. సో అది ఆ ప్రాసెస్లో సమ్వేర్ అంటే తెలిసిపోద్ది సార్. చిన్న అంటే మనం వీఆర్ గ్రోనప్ విత్ చుట్టూ ఉన్న తెలుగు ఫిల్మ్స్ నుంచే గ్రోనప్ చూసి ఉన్నాం కాబట్టి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తెలుగు సినిమా ఉంటుంది సార్. అది ఎట్లా ఉంటుందంటే సీన్ ఇట్లా లీడ్ చేద్దాం, ఎక్కడెక్కడికో లీడ్ చేద్దాం అని చేస్తూ ఉంటాం. ప్రాసెస్లో ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. కథ మేకింగ్ టైంలోనే అక్కడే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సార్టెడ్ సార్. రైటింగ్ ప్రాసెస్లో ఈ సిత్ ఫీల్డ్ ఇది అంత నేను అదంతా అంత పెద్ద బిలీవ్ ఏం చేయను సార్. అంతేనా? సో ఐ రీడ్ ఇట్, ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ ఇట్, బట్ ఐ డోంట్ ఫాలో ఇట్. బట్ అది ఆ పారాడైమ్ చాలా మందికి హెల్ప్ చేస్తుందండి. అంతే సార్. అవునవును. తను గైడ్ లైన్ ఇచ్చాడు, ఇలా రాసుకుంటే బాగుంటుంది అంటే ఏం లేదు సార్. అంటే కొన్నిసార్లు క్రియేటింగ్ స్ట్రక్చర్ దగ్గర ఎక్కువగా ఫార్మాట్స్ చదివేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ స్ట్రక్చర్ని కొంచెం చేంజ్ చేయడానికి భయపడుతూ ఉంటాం. వెన్ యూ డోంట్ రీడ్ ఇట్ అండ్ ఆర్గానిక్గా ఏదో చేద్దామని అనుకున్నప్పుడు వీ మైట్ ఫైండ్ న్యూ స్టైల్. ఆఫ్ కోర్స్ అదే మీ స్ట్రగుల్ నుంచి ఏదైనా అదే ఒక కొత్త పారాడైమ్ బయటకు జరగచ్చు, హ్యాపీ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎస్, అది తెలిసి చేస్తామని కూడా కాదు సార్, బట్ ఇట్ మైట్ బి అ వెరీ గుడ్ హ్యాపీ యాక్సిడెంట్. కరెక్ట్. సో ఆ రిస్క్ తీసుకోవాలంటే ఆర్గానిక్గా వచ్చేయాలేమో, అంటే హార్ట్ఫుల్గా అనిపించాలి. ఇది బాగుంది, ఇక్కడ హై ఉండాలి, మనకు అది మనం బిలీవ్ చేయడమే సార్. అంతేలేండి, న్యాచురల్ మేకింగ్ లో రావాలంతే. న్యాచురల్ మేకింగ్. ఇప్పుడు సిడ్ ఫీల్డ్ ఆయన రాసిన పుస్తకంకి మచ్ ఎర్లియర్ వచ్చింది గుండం కథ. మీరు రెండు మ్యాచ్ చేసుకోండి, గుండం కథ యాజ్ ఇట్ ఈస్ గా సిడ్ ఫీల్డ్ రాసిన పారాడైమ్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆ స్ట్రక్చర్స్లో పడతాయి సార్. నాకు సినిమాలు చూసే స్ట్రక్చర్స్ రాశారు సార్, స్ట్రక్చర్ చూసి సినిమాలు తీయలేదు. సో ఐ థింక్ ఇట్ గాట్ ఇన్వెంటెడ్ ఇన్ ద ప్రాసెస్. మీరు చెప్పింది కూడా మంచి పాయింట్, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ బాగా పాపులర్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసి రాసి ఉండొచ్చు. వాటిని డీకోడ్ చేస్తే మనకు కొంచెం స్ట్రక్చర్స్లో ఫిట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అలా సార్. వెరీ నైస్ సార్ కార్తిక్ గారు. ఎందుకంటే మీ ప్రయాణం, మీ తాలూకా వాటికాలు, మీ ప్రయోగం కెరీర్లో అంటే ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఏది వస్తే దాన్ని యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ విత్ బోత్ ది హ్యాండ్స్. ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఎంజాయ్ చేశారు, అది మాకు కనిపిస్తుంది మీలో. మీరు ఎక్కడ ఆ పార్ట్ నేను ఇలాగ అయిందండి, నన్ను వాళ్ళు మోసం చేశారు సార్, అనుకున్న టైంకి నాకు అవకాశం ఇవ్వలేదు సార్, ఇలాంటి మాటలు ఏం లేవు మీకు మీ దగ్గర. హ్యాపీ గో లక్కీ పర్సన్ లాగే. సో ఎప్పటి నుంచి ఉండొచ్చండి తేజ సజ్జ సినిమా? ఇమీడియట్గానే ఉంటుంది సార్. ఇమీడియట్. ఓకే, ఆఫ్టర్ రియల్ తొందరలో. తొందరలో కథ చెప్పేశారా తేజకి? అయిపోయింది సార్. ఓ, అన్ని రెడీగా ఉన్నారు. అంటే అసలు మీ కెరీర్లోనే అదొక చాలా విచిత్రమైన ఫీచర్ కదా. అవునవును సార్. ఒక సినిమా అవుతున్నప్పుడు ఇంకో సినిమా ఎక్కేస్తుంది. అవును సార్, అదేంటో అలా కుదిరింది నాకు. కుదిరింది కాదు, అలా కుదురుతోంది. అవునవును, ఇప్పటికీ అదే కదా. రైట్, కరెక్ట్. ఎప్పుడు చెప్పారు కదా మీరు తేజకి? డ్యూరింగ్ హనుమాన్. ఇది ఒక 3-4 yearsగా జరుగుతుంది సార్. ఇది తేజతో ఇది మేము చేద్దామని అనుకుంది. సో 3-4 yearsగా జరుగుతూ ఫైనలీ దానికంటే ముందు ఈగల్ వర్కౌట్ అయింది. తను అప్పుడు హనుమాన్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతూ వచ్చింది. అదేలేండి, వాళ్ళకి కూడా ప్రాజెక్ట్ కొంచెం డిలే అయినట్టు. 3-4 yearsగా ట్రావెల్ చేసాం దీని మీద, ఎలాగైనా చేయాలి అని. ఓకే. సో అంతే. వెరీ నైస్, వెరీ నైస్. షూట్ కూడా చేసాం సార్. అది అవునా? కొంత పార్ట్ షూట్ అయిందా? అయిపోయింది సార్. బ్యానర్ ఎవరు సార్? పీపుల్ మీడియానే. పీపుల్ మీడియాకినా? ఓ, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అయితే మీ ట్రావెల్ పీపుల్స్ మీడియాతో ఇంకా ఉంది. ఉంటుంది సార్. అంటే వాళ్ళు విశ్వప్రసాద్ గారు భలే పెట్టారు పేరు దానికి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని. అంటే ఉత్పత్తి అలా జరుగుతూనే ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో. కర్మాగారం, తెలుగు సినిమా కర్మాగారం. అంతే సార్. వెరీ నైస్ కార్తిక్ గారు. వి విష్ రియల్లీ ఫ్రమ్ అవర్ ఐ డ్రీమ్ సైడ్ అండ్ అవర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ సైడ్, మా తరఫున, మా స్టాఫ్ సిబ్బంది తరఫున మీకు చాలా మంచి పెద్ద హిట్ రావాలి. అండ్ ధమాకాని మించిన పెద్ద హిట్ కొట్టాలి మీరు విశ్వప్రసాద్ గారి కాంబినేషన్లో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ విష్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద కంటెంట్ విత్ ది ట్రెమెండస్ టెక్నీషియన్ కాల్డ్ కార్తిక్ ఘట్టంనేని.
విల్ సీ February 9th ఈగిల్తో ఆయన రెక్కలు కట్టుకుని ప్రేక్షకుల మధ్యలోకి రాబోతున్నారు కాబట్టి లెట్ us క్లాప్ హిమ్ అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్.